పక్కా కొలతలతో ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది సంవత్సరం వరకు కూడా నిలవాగుతుంది. 1/2 కిలో ఉసిరికాయల్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మాత్రమే చూపిస్తున్న విధంగా ఇలా ముక్కల్లా కట్ చేసేసుకోండి. ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు నాకు 1.5 కప్పు దాకా కూడా అయ్యాయి. స్టవ్ ని ఆన్ చేసుకుని పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకుని ఈ ఉసిరికాయ ముక్కలు ఇలా దోరగా అయ్యి మనం బ్రేక్ చేస్తే కనుక ఈజీగా కట్ అయిపోయేంత వరకు కూడా వేయించేసుకుని పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే పాన్ లోకి 1 కప్పు దాకా కూడా నూనె వేసుకోండి. ఇది 200 గ్రాములు ఉంటుంది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లిపాయలు, 4 రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఉన్నప్పుడే దీంట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ని కట్టేసుకుని 4 ఎండుమిరపకాయలు వేసుకుని దీన్ని పక్కకు పెట్టుకోండి. 1 టీ స్పూన్ మెంతుల్ని దోరగా వేయించుకుని పొడి కొట్టుకుని పక్కకు పెట్టుకోండి. ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, 20 వెల్లుల్లిపాయలు, 1/2 కప్పులో సగం కన్నా ఎక్కువ ఉప్పు, 1/2 కప్ అంత కారం, ముందుగా వేయించి పెట్టుకున్న మెంతుల్లోంచి మెంతుల పొడి, ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తాలింపు బాగా చల్లారిపోయిన తర్వాత ఇదంతా కూడా వేసుకుని ఒక చెక్కంతా కూడా నిమ్మరసాన్ని వేసుకుని ఇదంతా కలిసేలా కలిపేసుకుంటే ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.